తెలుగు, హిందీ, ఇంగ్లీష్ స్కూల్ లెవెల్లో మనకి ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి కేవలం లాంగ్వేజెస్ మాత్రమే. ఈ సబ్జెక్ట్స్ ఎందుకు ఉన్నాయో నాకు లైఫ్ టైంలో ఇంతవరకు ఆ క్వశ్చన్ మార్క్ అట్లే ఉండిపోయింది. అవి కేవలం భాషలు మాత్రమే, వాటికి ఎగ్జామ్స్ ఎందుకు, ఒక్కొక్క దానికి 100 మార్కులు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. చెప్పే టీచర్కైనా ఆ భాష వస్తుందా? ఫస్ట్ థింగ్, ఎంతమంది 10th క్లాస్ అవ్వగానే స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళగానే 3 భాషలు మాట్లాడగలుగుతున్నారు? 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాగానే ఈ 3 సబ్జెక్ట్స్ సంబంధించి 100కు 100 మార్కులకు మనం ఎగ్జామ్స్ రాసి వస్తాము, దాన్ని పాస్ అయిపోతాం. 90 మార్కులు, 95 మార్కులు, 100కు 100 వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఆ భాష మాట్లాడడం వస్తుందా? అది భాష కదా. భాషను ఎగ్జామ్ రాసేస్తే నువ్వు పాస్ అయిపోయినట్ట. నువ్వు మాట్లాడుతున్నావా లేదా కదా చెక్ చేయాల్సింది నీ ఇన్విజిలేటర్ అనేవాడు. నీ స్కూల్ లెవెల్ అయినా సరే చెప్పే టీచర్స్ కి ఆ భాష వస్తుందా? ఫస్ట్ వాళ్ళు నీకు అది టీచ్ చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడేదే కాదు, నీకు ఆ భాష నేర్పించాలి. నువ్వు ఇమలి అని హిందీలోనో, హవ్వరి అని ఇంగ్లీష్ లోనో క్వశ్చన్ మార్క్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఫిల్ చేస్తే అది పాస్ అయినట్టు కాదు. కంప్లీట్ గా నువ్వు ఫ్లూయెంట్ గా మాట్లాడగలగాలి. ఈ ప్రాబ్లం ఎప్పుడైతే మన స్కూల్ లెవెల్లో క్లియర్ అవుతుందో మన కెరియర్స్ అంత మంచిగా బిల్డ్ అవుతాయి. ఈ రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన జీవితాలను నాశనం చేస్తుంది. ఫస్ట్ సిస్టమ్ ఏదైనా మారాలి అంటే అదే మారాలి. స్కూల్ లెవెల్స్ లో నెక్స్ట్ స్కూల్కి వెళ్తున్న వాళ్ళు మీ టీచర్స్ అయినా మీ ప్రిన్సిపల్ అయినా క్వశ్చన్ చేయండి.